బుల్లితెర నటుడు అలానే ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్ మాల్యాకల్ అలానే ఆయన ప్రేయసి కావ్య కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిఖిల్ మరియు కావ్య కాని అనే పేరుతో మంచి గుర్తింపు అందుకున్నారు. వీరిద్దరూ కలిసి అనేక షోస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడంతో పాటు కలిసి యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేసి ఆ వీడియోస్లో కూడా వీళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా ఉంటూ లవర్స్ అనే ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఇక తీరా నిఖిల్ మాల్యాకల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు స్టేజ్ పైన తాను సింగిల్ అని చెప్పేసరికి జనాల దిమ్మ తిరిగిపోయింది. ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తరువాత జనాలు ఈ విషయంపై ఆరా తీయగా నిఖిల్ అలానే కావ్య బ్రేకప్ తీసుకున్నారు అనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ బయటకు వెళ్ళగానే కావ్యను కలుస్తానని తనతో మాట్లాడి మళ్ళీ తన ప్రేమను వ్యక్తం చేస్తానంటూ అందరికీ తెలియజేశాడు. మరి నిఖిల్ ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కావ్యను పర్సనల్గా కలవకపోవడానికి రీజన్ ఏంటి? బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి మాత్రమే హౌస్లో సింపతి గేమ్ని ప్లాన్ చేశాడా? బయటికి వచ్చి కావ్య మరియు నిఖిల్ ఒక్కటైనా ఇప్పటి వరకు ఎందుకు డ్రామాలాడుతున్నారు? పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నిఖిల్ పుట్టింది కేరళ అయినా సరే పెరిగింది మాత్రం కర్ణాటకలో. నిఖిల్ తండ్రికి సినీ ఇండస్ట్రీకి రావటం అసలు ఇష్టం లేకపోయినా తల్లి అనుమతితో ఇండస్ట్రీకి వచ్చి సైడ్ క్యారెక్టర్స్లో ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేశాడు. అలా సీరియల్స్లో అవకాశం వచ్చింది. అయితే నిఖిల్కి విలన్ అవ్వాలి అనే కోరిక ఎక్కువ ఉన్న సీరియల్స్లో హీరో అయ్యాడు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఇక నటుడుగా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. మొదట బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసిన ఒక కంపెనీలో పనిచేసిన తరువాత యాక్టింగ్ వైపు రావడం జరిగింది. ఇక కన్నడ ఇండస్ట్రీలో నటించిన తరువాత తెలుగులో ఆఫర్స్ రావడంతో మన తెలుగులో గోరింటాకు సీరియల్తో కావ్యతో మొదటిసారి తెలుగు సీరియల్లో జతకట్టాడు. ఈ సీరియల్తో కావ్య మరియు నిఖిల్కి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కోయిలమ్మ, శ్రవంతి సీరియల్స్లో నటిస్తూ నిఖిల్ మరిన్ని అవకాశాల్ని అందుకున్నాడు. ఒకవైపు సీరియల్స్లో నటిస్తూ ఉంటూనే మరోవైపు కావ్యతో కలిసి అనేక ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్కి వస్తూ జనాలకు మరింత దగ్గరవ్వడంతో పాటు కావ్య నిఖిల్ ఇద్దరికీ కాని అనే పేరు ద్వారా మంచి సక్సెస్ వచ్చింది. అయితే వీరిద్దరూ సెపరేట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాత్రం మేమిద్దరం స్నేహితులమని, జనాలు మమ్మల్ని కలిసి చూడటానికి ఇష్టపడుతున్నారని మాత్రమే మేము ఈవెంట్స్కి, షోస్కి అలా వెళ్ళి పెయిర్ లాగా ఉంటున్నామంటూ చెప్పారు. నిజంగానే వీరిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేకపోయి ఉంటే వారిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తూ ఆ ఛానల్లో కూడా ప్రేమ పక్షుల్లా వీడియోస్ ఎందుకు చేస్తారు? ఇద్దరూ కలిసి సెపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి వారిద్దరి లైఫ్ స్టైల్స్ని షేర్ చేసి ఉండొచ్చు కదా అంటూ అభిమానుల ప్రశ్న. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తరువాత నిఖిల్ తాను సింగిల్ అని చెప్పడం, దాంతో బయట ఉన్న కావ్య మోసగాడు అన్నట్టు కొన్ని పోస్టులు కూడా చేయటం జరిగింది. ఆ పోస్టులతో ఒక్కసారిగా నిఖిల్కి బాగా నెగిటివిటీ సొంతమైంది. అప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 8కి టాప్ కంటెస్టెంట్గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా నామినేషన్స్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇక బయట నెగిటివిటీ అవుతుందని సంగతి నిఖిల్కి హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఊహించాడో ఏమో ఒక్కసారిగా కావ్య పైన ఉన్న ప్రేమను బయటపెట్టేశాడు. అయితే దీనికి కారణం అప్పటి వరకు ఒక గుడ్ ఇమేజ్తో ఉన్న నిఖిల్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి వరుసగా నామినేట్ చేయడంతో తెలివైన నిఖిల్ తనపైన బయట ఏదో నెగిటివిటీ అవుతుందని బాగానే పసిగట్టాడు. దీంతో ఆ మరుసటి వారంలోనే ప్రేమ స్టోరీ చెప్పి అందరినీ ఎమోషనల్ చేసి మళ్ళీ జనాలను తన వైపుకు తిప్పుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ ఖచ్చితంగా కావ్యని కలుస్తాడని కానీ అభిమానులంతా చాలానే ఎదురుచూశారు. ఇకపోతే టైటిల్ గెలిచి హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కొన్ని షోస్కి, ఇంటర్వ్యూస్కి హాజరైన నిఖిల్ కావ్యను కలిసినట్టు అభిమానులకి తెలియచేయలేదు. ఇక ఆ ఇంటర్వ్యూస్లో బయటికి రాగానే మొదట కావ్యని కలుస్తానని చెప్పారు కదా, ఇప్పటి వరకు కావ్యను ఎందుకు కలవలేదు అని ప్రశ్నలు కూడా నిఖిల్కు ఎదురయ్యాయి. దాంతో నిఖిల్ ఇచ్చిన సమాధానం, మొదట నా ఫ్యామిలీ మెంబర్స్ని అలానే నా ఫ్యాన్స్ని అందరినీ మీటప్ అయిన తరువాత ఇక ఈ ఇంటర్వ్యూస్ ఇలాంటి బిజీ స్కెడ్యూల్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత కావ్యను వెళ్ళి కలుస్తానని, బయటికి వచ్చిన తరువాత కావ్య చేసిన కొన్ని పోస్టులను చూశానంటూ తెలియజేశారు. తాను ఎందుకు అలాంటి పోస్టులు పెట్టిందో మాకైతే తెలీదు, ఖచ్చితంగా దానికోసం కూడా అడుగుతానంటూ తెలియజేశాడు. కానీ నిఖిల్ మాత్రం అవన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా ఎక్కడ కావ్యను కలిసినట్టు తెలియచేయలేదు. బిగ్ బాస్ హౌస్లో 100 రోజుల జర్నీ అంటే మామూలు విషయం కాదు. ఆ జర్నీలో ఎన్నో మాటలు బయటికి వస్తూ ఉంటాయి. అలా నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నిటికంటే నిఖిల్ చేయాల్సిన పని ఒక్కటే అని అభిమానులు గుర్తుపెట్టుకున్నారు. ఆ పని కావ్యను కలవటం. కావ్య ఏమని అంది
అనే రియాక్షన్ కోసం అభిమానులు చాలా ఎదురుచూశారు. ఇక నిఖిల్కు కావ్య నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది తెలియకపోవచ్చు. కానీ అభిమానులు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే ఏ విషయం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏ విషయం కోసం ఎదురు చూస్తున్నారు అన్నది నిఖిల్ ఖచ్చితంగా పసిగట్టగలడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జనాల మైండ్ సెట్ని పసిగట్టిన వ్యక్తి ఇక అభిమానులు ఏం కోరుకుంటున్నారో పసిగట్టలేకపోయాడా? ఇకపోతే ఇటీవలే స్టార్మా ఆదివార్ పరివార్ షోలోకి నిఖిల్ కావ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక నిఖిల్ కావ్యతో మాట్లాడకుండా కావ్య అయితే నిఖిల్ అంటే చాలా కోపం ఉన్నట్టు ఆ షోలో కావ్య ఎక్స్ప్రెషన్స్ అందరికీ అలానే అర్థమయ్యాయి. అయితే ప్రస్తుతం నిఖిల్ మరియు కావ్య ఒక్కటైపోయినట్టు కొన్ని ఫొటోస్ అయితే బయటికి లీక్ అయ్యాయి. ఇక వాటిని చూసిన అభిమానులు చాలామంది కోపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిద్దరూ ఎప్పుడు కలుస్తారు అంటూ చాలా వరకు అభిమానులు అయితే ఎదురు చూశారు. కానీ వీరిద్దరూ కలిసి అభిమానులకి కలిసామనే విషయం చెప్పకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇద్దరూ ఒక్కటయి కూడా ఎందుకు డ్రామాలు ప్లే చేస్తున్నారు, ఇదంతా పబ్లిసిటీ కోసమా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వీరి బ్రేకప్ వీరి గొడవలు ఒక లెవెల్కి వెళ్తే మళ్ళీ వీరు కలవడం అనేది కూడా ఒక లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే ఇటీవలే ఒక బర్త్డే ఈవెంట్లో ఇక కావ్య మరియు నిఖిల్ ఇద్దరూ వెళ్ళటం, అలానే ఇద్దరూ కలిసి అక్కడ ఫోటోలు దిగటం, ఆ ఫొటోస్ అన్ని బయటికి రావడం జరిగింది. దీంతో కావ్య నిఖిల్ ఒక్కటయ్యారని కొంతమంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అయినా సరే, మరికొంతమంది అభిమానులు మాత్రం కలిశాక కూడా కలవనట్టు ఎందుకు అభిమానుల్ని మభ్య పెడుతున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే బయటికి వచ్చిన తరువాత కావ్యని కలుస్తానని, కావ్య దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఖచ్చితంగా అభిమానులకి తెలియచేస్తానంటూ చెప్పిన నిఖిల్ కనీసం ఇప్పటి వరకు ఆ ప్రయత్నం కూడా చేసినట్టు అభిమానులకి ఎక్కడా కావ్య రియాక్షన్ కోసం కానీ, తాను ప్రయత్నించిన విషయం పైన కానీ అభిమానులకి క్లారిటీ ఇవ్వలేదు. ఇక తెలియజేయాల్సిన బాధ్యత నిఖిల్కి ఉన్నా అది మర్చిపోయాడనే చెప్పాలి. ఒకవేళ నిఖిల్ వెళ్ళి కావ్యతో మాట్లాడి ఇద్దరు మధ్య గొడవలు సర్దిమణిగిపోయి ఉంటే ఆ విషయాన్ని హ్యాపీగా అభిమానులకి ఎందుకు షేర్ చేసుకోలేదు అనే సందేహం కూడా ఉంది. ఏది ఏమైనా నిఖిల్ కావ్య ఒక్కటయ్యి మళ్ళీ సీరియల్స్ షోస్తో మమ్మల్ని అలరించాలని ఇప్పటికీ కాని అభిమానులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా నిఖిల్ మరియు కావ్య ఇద్దరి మధ్య గొడవలు సర్దిమణిగిపోయిన విషయాన్ని కానీ, ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్న విషయాన్ని అభిమానులకి తెలియచేస్తే చాలా బాగుంటుంది. మరి నిఖిల్ ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి? టైటిల్ కోసమే హౌస్లో కావ్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ చెప్పాడా, లేకపోతే మాట్లాడి కావ్యతో ఒక్కటైనా కూడా ఇప్పటి వరకు ఫ్యాన్స్కి చెప్పకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, సెలబ్రిటీస్ అప్డేట్స్, రియల్ ఫ్యాక్ట్స్, స్టోరీస్ వీటన్నిటి కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఇచ్చే లైక్ బట్టి మన ఛానల్లో వీడియోస్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.